అసలు ఎంత హ్యాపీగా ఉందంటే పోకిరి సినిమా కళ్ళం అక్కడ కనిపించింది. పోకిరి సినిమాలో టాప్ ఆఫ్ ద బ్యాచ్ అంటూ వాళ్ళ నాన్న తన కొడుకునంటే మహేష్ బాబు గురించి చెప్పేది సింప్లీ సూపర్ కదా. ఇక్కడ సందీప్ చక్రవర్తి, ఇతను డాక్టర్, మన కర్నూలు మెడికల్ కాలేజీలో చదువుకున్నాడు. కర్నూలు ఏ క్యాంపేర్ అని ఉంటుంది. అక్కడ మన రంగమ్మ గారు అండ్ రామగోపాలరావు గారు దంపతులు, వారికి సుపుత్రుడు మన సందీప్ చక్రవర్తి. వాళ్ళిద్దరు కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో చేశారు. చిన్నప్పటి నుంచి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని ఉంటూ ఉండడం, సమాజమే దేవాలని చెప్పేసి ఆ పిల్లడు ఇచ్చేవడం, ఆ పిల్లడు అలాగే ఎదిగాడు. ఈ కర్నూలు ఏ క్యాంప్ ఏరియాలోని మాంటిసోరీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. సో స్కూలింగ్ ఇదంతా అయింది. తర్వాత కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజీలో మెడిసిన్, డాక్టర్ కూడా చేశాడు. బట్ మనసంతా కూడా దేశానికి సేవ చేయటం అంటే వైద్యం కాదు, పోలీస్. దెన్ సివిల్స్ రాశాడు. 2014 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, పోస్టింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. 2014 నుంచి ఇప్పటి వరకు 2025 రైట్, అప్రాక్సిమేట్లీ 11 years. యా, ఈ 11 yearsలో 6 సార్లు రాష్ట్రపతి మెడల్ అందుకున్నాడండి. రాష్ట్రపతి పోలీస్ గ్యాలంటర్ మెడల్ అంటారు. 6 సార్లు అందుకున్నాడు. ఎన్నిసార్లు టెర్రరిస్టుల కుట్రలు భగ్నం చేశాడు, ఎంతమంది తీవ్రవాదం పట్టుకున్నాడు లెక్కే లేదు. మొన్న ఆపరేషన్ మహాదేవన్ జరిగిందా, దానికి మెయిన్ కూడా మన సందీప్ చక్రవర్తి, మన కర్నూలు అబ్బాయి, మన తెలుగోడు, మన రాయలసీమ, మన ఆంధ్ర, మన తెలంగాణ, మన తెలుగోడు. ఓకే, సందీప్ చక్రవర్తి కొద్ది రోజుల క్రితం ఇతను శ్రీనగర్ ఏరియాలో ఇప్పుడు ఎస్ఎస్పీగా పనిచేస్తాడు, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఇతను మామూలుగా డ్యూటీ రెగ్యులర్గా చేస్తున్న మూమెంట్లో నౌగాం ఏరియా ఒకటి ఉండేది, చిన్న ఊరులాగా. అక్కడ కొంత పోస్టర్లు అంటిస్తున్నారు. ఎవరు ఈ పోస్టర్లు అంటిస్తుంది ఏంటని చెప్పేసి చూస్తున్నప్పుడు మామూలుగానే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, ఈ ఆల్ ఖైదా ఉంటాయి కదా దరిద్రులవి, టెర్రరిస్టులకు సంబంధించి ఆ పోస్టర్లు అంటిస్తూ ఉంటారట. బట్ సందీప్ చక్రవర్తి పోస్టర్ గమనించినప్పుడు ఆ రాసిన రాత, ఆ కింద సంతకం అండ్ అందులో సాహిత్యం అనేది బొక్కలేదు, ఆ డైలాగులు వాళ్ళు రాసుకున్నది అండ్ దాన్ని ఏమంటారు లిపి అంటే సింపుల్గా ఎలా చెప్పాలంటే దానిలో ప్రతిదీ కూడా తేడాగా ఉన్నాయి, రెగ్యులర్ పోస్టర్లు కాదు. దాన్ని సీసీటీవీలతో జల్లెడ పెట్టారు. ఎవరు ఇది అంటించి చూడండి రా అన్నాడు. ఇంత సందీప్ చక్రవర్తి మనం తెలుగుబడి చేసింది. చూస్తే ఎవరు ఏంటని చూసినప్పుడు వాళ్ళ మీద ఆల్రెడీ గతంలో కేసులు, స్టోన్ పెయింటింగ్, రాళ్ళు వేసే కేసులు, అవన్నీ అంటే రాళ్ళు వేస్తారు వాళ్ళ మీద కేసులు. కానీ ఇది తేడా ఉందిరా అని చెప్పేసి క్రాస్ చెక్ చేస్తే అప్పుడు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ బయటకు వచ్చింది. వారి చేత ఆ పోస్టులు అంటబెట్టించింది డాక్టర్లు. ఎక్కడి డాక్టర్ అంటే ఫరీదాబాద్లో. ఎవరు వీళ్ళంటే అప్పుడు అసలు స్మూత్గా వీళ్ళని హ్యాండిల్ చేసి విషయం ఏది బయటికి రాకుండా ఎవరికి చెప్పకుండా మన సందీప్ చక్రవర్తి తనకున్నటువంటి దాన్ని ఏం చెప్తాము పరిచయాలతో కావచ్చు, లేదన్నప్పుడు జాబ్ పట్ల అంకిత భావం కావచ్చు, ప్రొఫెషనల్ స్కిల్స్ కావచ్చు, ఇది కరెక్ట్ ప్రొఫెషనల్ స్కిల్స్ కరెక్ట్గా అటాక్ చేశాడు. 2900 kgs పేలుడు పదార్థం, భయంకరమైన పేలుడు పదార్థం అది. మీకు ఎలా చెప్పాలంటే పుల్వామా అటాక్ జరిగింది, మీకు గుర్తుందా 2019 ఫిబ్రవరిలో? దానిలో వాడింది కేవలం 80 kgs. 80 kgs వాడితేనే అంత ప్రమాదం జరిగిందే. 2900 kgs అసలు ఆలోచించండి. నాకు తెలిసి స్వతంత్రం ముందుగా స్వతంత్ర తర్వాత కావచ్చు ఇంత భారీ ఎత్తున పేలుడు పదార్థాలు దొరకటం, ఒకరు కనుక దొరకపోతే అది సృష్టించే విలయం, విధ్వంసం, ప్రళయం ఊహ కందదనమాట. అవన్నీ ఇప్పుడు మనోడు ఆపాడు, మన భారతీయుడు ఆపాడు, మన తెలుగుడు ఆపాడు. యావత్తు దేశం అంతా ఇప్పుడు సభాష్ సందీప్ చక్రవర్తి అంటుంది. ఇతను డాక్టర్ అంటే ఇతను డాక్టర్ అంటే అల్లా కోసం, ఇస్లాం రాజ్యం కోసం జనాన్ని చంపేవాళ్ళు కాదు డాక్టర్లు. డాక్టర్లు చదివి వైద్యం చేసి ఇక్కడ కేవలం ఈ వైద్యంతో కొంతమందిని బ్రతికించగలను. అదే ఐపీఎస్ ఆఫీసర్ అయితే నా దేశాన్నే కాపాడగలను, కొన్ని కోట్ల మందిని కాపాడగలనని చెప్పేసి సివిల్స్ రాసి 2014 ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి సందీప్ చక్రవర్తి ఈరోజు దేశంలో ఉన్నటువంటి కోట్ల మందిని కాపాడాడు, దేశానికి గర్వంగా నిలిచాడు. ఓవరాల్గా తెలుగు తల్లి ముద్దుబిడ్డగా, భరతమాత ముద్దుబిడ్డగా అందరికి శభాష్ అనిపించుకుంటూ ఉన్నాడు మన సందీప్ చక్రవర్తి. హ్యాట్స్ ఆఫ్ బాస్.